ఆనందలహరి 71వ శ్లోకం. ఆరూఢ భక్తి గుణకుంచిత భావచాప యుక్తై శివస్మరణ బాణగణైరమోఘై నిర్జిత్య కిల్బిషరిపూన్ విజయీ సుధీంద్ర స్యానందమావహతి సుస్థిర రాజ్యలక్ష్మీం. తాత్పర్యము: లోకములో ఒక రాజు ధనుర్బాణాలతో శత్రురాజులను జయించి ఆ రాజ్యలక్ష్మిని పొంది సార్వభౌముడైన విధంగానే పండిత శ్రేష్ఠుడు ఆరూఢమైన భక్తిని అల్లెత్రాడుగాను అంతఃకరణ వృత్తిని ధనుస్సుగాను అమర్చుకొని అందు ఈశ్వరస్మరణము బాణంగా ఎక్కుపెట్టి పాపములు అనే శత్రువులనందరినీ జయించి పరమానందంతో పరమేశ్వర సారూప్య లక్ష్మిని పొంది దుష్ట నిగ్రహ శిష్ట పరిపాలనా రూపంగా సర్వశాసకుడు అవుతాడు అని తాత్పర్యం. ఇక వివరణలోకి వెళ్తే పై తాత్పర్యాన్ని క్రింద విధంగా సమన్వయం చేసుకోవాలి. పండిత శ్రేష్ఠుడు అనే ప్రభువు ఎక్కుపెట్టిన భక్తి అనే నారితో వంపబడిన చిత్తము అనే ధనస్సునందు సంధింపబడిన తిరుగులేని శివనామస్మరణం అనే బాణసమూహంతో కామక్రోధములు అనే శత్రువులను ఓడించి విజయశోభితుండై శాశ్వతమైన మోక్షము అనే రాజ్యలక్ష్మిని మహదానంద సహితుడై అంటే ఆనందంతో అనుభవిస్తాడు అని. పై శ్లోకం పూర్తిగా అర్థం చేసుకోవటానికి మరికొంత వివరణ అవసరం. మనలో పాపాలు ఉన్నంత వరకు మనం పవిత్రులం కాలేము. ముందు మనలోని పాపాలను పోగొట్టుకోవాలి. ఈ పాపాలు శత్రువుల వంటివి. ఈ పాపశత్రువులను జయించాలి. అందుకు అమోఘమైన అనగా తిరుగులేని అంటే వృధా కాని బాణాలు వంటివి కావాలి మనకు. శివనామస్మరణము అంటే నమశివాయ అనే పంచాక్షరీ మంత్ర జపం అమోఘమైన బాణాల వంటిది. ఆ శివనామోచ్చరణను చేసి శత్రువుల వంటి పాపాలను పోగొట్టుకుని సుస్థిరమైన మోక్ష సామ్రాజ్య లక్ష్మిని పొందవచ్చునని శంకరులు చెప్పారు. కేవలం పాపమనే శత్రువులను పోగొట్టడానికి ఆ బాణాలను సంధించడానికి విల్లు, ఆ వింటికి నారిత్రాడు కావాలి. అవే శుద్ధమైన అంతఃకరణ ప్రవృత్తి, దృఢమైన భక్తిని. శుద్ధమైన అంతఃకరణ ప్రవృత్తిని ధనుస్సుగా చేసుకోవడానికి దృఢమైన భక్తిని వింటినారిగా అమర్చాలి. ఈ విధంగా సుస్థిరమైన పరమశివుని సారూప్యం అనే సుస్థిర రాజ్యలక్ష్మిని పొందాలంటే బుద్ధిమంతుడు భక్తి అనే వింటినారిని తగిలించి పరిశుద్ధాంతరంగమనే వింటితో శివనామస్మరణం అనే బాణంతో కొట్టి పాపములు అనే శత్రువులను జయించాలి. భక్తుడు ఆ భక్తిపూర్వకమైన అంతరంగంతో నిరంతర శివనామస్మరణంతో పాపాలను నశింపచేసుకుని శివునితో సారూప్యం పొందుతాడని ఫలితార్థం. శివనామస్మరణము అమోఘమైన బాణం వంటిది. అది రామబాణం వలె అమోఘము. శివనామస్మరణతో పాపములనే శత్రువులను పరిమార్చగలము. శత్రువులను జయించినంత వరకు రాజు సామ్రాట్టు కాజాలడు. అలాగే పాపములు ఉన్నంత వరకు భక్తుడును పవిత్రుడు కాజాలడు. పవిత్రుడు కానిచో పరమపద సిద్ధి లభింపదు. యావద్ధి పాతకం దేహే తావత్ సిద్ధి నజాయతే అనగా శరీరంలో పాపములు ఉన్నంత వరకు సిద్ధి, చిత్తశుద్ధి, జ్ఞానసిద్ధి, మోక్షసిద్ధి కలగవు అని. కాషాయే కర్మభిః పక్వే తతో జ్ఞానం ప్రవర్తతే అనగా సత్కర్మల ద్వారా శాస్త్రవిహితములైన ధర్మానుష్ఠానముల ద్వారా మనోదోషాలు పోతాయి. హృదయం నిర్మలమవుతుంది. అప్పుడు భగవతత్వం అనుభవానికి వస్తుంది. ఈ విధంగా ఈశ్వరనామస్మరణ ప్రాముఖ్యం గురించి ఈ శ్లోకం చెప్పబడింది. ఇక పాదార్థంలోకి వెళితే ఆరూఢ భక్తి గుణకుంచిత భావచాపయుక్తై. ఆరూఢయుక్తై అంటే అనగా వ్యాపించి పుట్టినది అని, అంటే అంతటా పొందుకున్నది, పాదుకొన్నది అని అర్థం. భక్తి గుణ అంటే భక్తి అనే వింటినారి చేత, కుంచిత అంటే వంపబడినది అని, భావచాప అంటే అంతఃకరణం అనే ధనస్సునందు, యుక్తై అనగా కూర్పబడినవి అని భావం, కూర్పబడినవి అని అర్థం. స్థిరమైన భక్తి అనే నారిని తగిలించి పరిశుద్ధమైన అంతరంగమనే వంపబడిన వింటియందు అమర్చాలి. శివస్మరణ బాణగణై రమోఘై. శివస్మరణ బాణగణై అంటే ఈశ్వరనామాన్ని ఉచ్చరించడం అనే బాణాలు, అమోఘై అంటే అవి వ్యర్థం కానివి అని. శివస్మరణమనే బాణాలు ప్రయోగిస్తే పాపాలనే శత్రువులు తప్పక నశిస్తారని భావం.
నిర్జిత్వ కిల్బిషరిపూన్ విజయీ సుధీంద్ర. సుధీంద్ర అంటే సుధీ ప్లస్ ఇంద్ర అనగా బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు. కిల్బిషరిపూన్ అంటే పాపములనే శత్రువులను నిర్జిత్వ అంటే నిశ్శేషంగా జయించి విజయీ అనగా జయము పొందుతాడు అని. శివనామస్మరణనే బాణాలతో పాపాలనే శత్రువులను జయించి బుద్ధిమంతుడనే ప్రభువు విజయాన్ని పొందుతాడు. సానందమావహతి సుస్థిర రాజ్యలక్ష్మీం. సానంద అనగా ఆనందంగా, సుస్థిర అనగా బాగా స్థిరపడిన బ్రహ్మ మొదలైన వారికి, రాజరాజైన శివునికి, లక్ష్మీం అనగా సారూప్య లక్ష్మిని అంటే మోక్షాన్ని, ఆవహతి అనగా పొందుతాడు అని. అనగా ఆరూఢ భక్తి, పరిశుద్ధ అంతఃకరణ, శివనామస్మరణ అనేవి ఉంటే పాపాలు పోయి ఆనందంగా సుధీంద్రుడు పరమపద సామ్రాజ్యంలో పట్టాభిషిక్తుడవుతాడు అని భావం. ఇలా ఈ శ్లోకంలో శంకరులు చెప్పారు. 71వ శ్లోక విశ్లేషణ సమాప్తం. ఓం నమః శివాయ.